వెల్కమ్ టు ఆయుధం టీవీ. పంద్రగస్టులోపు రైతులకు 3 విడతలుగా పంట రుణాలను మాఫీ చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. మొదటి విడతగా ఈ రోజు సాయంత్రం 4 గంటలలోపు 1,00,000 అప్పు ఉన్న రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని స్పష్టం చేశారు. 1,00,000 రుణాలు ఉన్న వాళ్ళకి రెండో విడతలో భాగంగా ఈ నెలాఖరులోగా మాఫీ చేస్తామని, 2 లక్షల వరకు అప్పు ఉన్న వాళ్లకు మూడో విడతలో భాగంగా ఆగస్టు 15 లోపు మాఫీ చేస్తామని, దీంతో రుణమాఫీ ప్రక్రియను ముగిస్తామని సీఎం వెల్లడించారు. రుణమాఫీ ద్వారా తొలి విడతలో 7,000 కోట్ల రూపాయలు నేరుగా రైతుల ఖాతాల్లోకి వెళ్తాయని, 3 విడతల్లో కలిపి దాదాపు 31,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లోకి చేరుతాయని వివరించారు. బుధవారం ప్రజాభవన్లో పీసీసీ కార్యవర్గ సమావేశం జరిగింది. పీసీసీ చీఫ్ హోదాలో సీఎం రేవంత్ ఈ సమావేశానికి అధ్యక్షత వహించగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు పాల్గొన్నారు. సందర్భంగా సీఎం మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి రైతును రుణ విముక్తి చేయాలనే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యమన్నారు. తెలంగాణ రైతుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టడానికే రుణమాఫీ నిర్ణయం. రాబోయే 20 ఏళ్ల పాటు దీని గురించి ప్రజలు గొప్పగా చెప్పుకోవాలి. దీనిపై రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా చర్చ జరిగేలా చూడాలి అని పార్టీ నేతలకు ఆయన దిశానిర్దేశం చేశారు. గతంలో కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన ఉచిత కరెంటు, ఆరోగ్యశ్రీ, ఇందిరమ్మ ఇండ్లో స్కీమ్ల గురించి ఇప్పటికి జనం గొప్పగా చెప్పుకుంటున్నారని, అలాగే రైతు రుణమాఫీ గురించి కూడా చెప్పుకోవాలని అన్నారు. గురువారం సాయంత్రం 4 గంటలకు రైతు వేదికల వద్ద ఉన్న రైతులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తాను మాట్లాడతానని, అక్కడే రైతులంతా సమావేశం కావాలని సీఎం కోరారు. రేషన్ కార్డులు లేని 6 లక్షల మంది రైతు కుటుంబాలకు రుణమాఫీ చేస్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ప్రజాభవన్లో పార్టీ నేతలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఆగస్టు 15 దాటకుండానే 2 లక్షల రుణమాఫీని పూర్తి చేస్తామన్నారు. దీన్ని అమలు చేసేందుకు నిద్రలేని రాత్రులు గడిపామని, రూపాయి పోగు చేసి అమలు చేస్తున్నామని తెలిపారు. రుణమాఫీ కార్యక్రమాన్ని ప్రతి పోలింగ్ బూత్, ప్రతి ఓటర్ దగ్గరకు కాంగ్రెస్ నాయకులు తీసుకెళ్లాలి, ప్రజల ముందు తల ఎత్తుకొని ప్రచారం చేయాలని తెలిపారు.